जो जिंदगी हमारी अमानत बाबा तुम्हारी, ये जो जिंदगी हमारी अमानत बाबा तुम्हारी, ये जो जिंदगी हमारी अमानत बाबा तुम्हारी। ओम शांति। 18 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, तुम विश्व में శాంతి స్థాపన करने के निमित्त हो। మధురమైన పిల్లలారా, మీరందరూ కూడా ఈ ప్రపంచంలో శాంతి స్థాపన చేయడానికి నిమిత్తమైన వాళ్ళు। इसलिए तुम्हें कभी अशांत नहीं होना चाहिए, అందుకని మీరు ఎప్పుడు కూడా అశాంతి పాలు కావద్దు అంటున్నారు బాబా। बाबा प्रश्न पूछा, बाप किन बच्चों को फरमान बरदार बच्चे कहते हैं। बाबा ఎలాంటి పిల్లల్ని ఆజ్ఞానవర్తులు అంటారు। उत्तर है, बाप का जो मुख्य फरमान है, बाबा యొక్క ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటి? बच्चे अमृत वेले उठकर बाप को याद करो। అంటే అమృత వేళ లేచి బాబాని జ్ఞాపకం చేయమని చెప్తారు బాబా। इस मुख्य फरमान को पालन करते हैं। सवेरे सवेरे स्नान आदि कर फ्रेश हो मुकर्रर टाइम पर याद की यात्रा में रहते हैं। ఈ యొక్క ముఖ్యమైన ఆజ్ఞని పాటించేవాళ్ళు ఉదయాన్నే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ ఫిక్స్ అయిన టైం ప్రకారం బాబాని జ్ఞాపకం చేస్తారు, యాత్ర చేస్తారు, స్మృతి యాత్ర। బాబా ఉన్హే సపూత్వా ఫర్మాన్ వర్దార్ కహతే హై। అలాంటి వాళ్ళని బాబా ఏమంటారు? సుపుత్రులు, ఆజ్ఞానవర్తులు అంటారు। వహీ జాకర్ రాజా బనేంగే, అలాంటి వాళ్ళే రాజా అవుతారు। కపూత్ బచ్చేతో జాడు లగాయింగే, కుపుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊడుస్తూ ఉంటారు చీపురుతో అంటున్నారు బాబా। ఓం శాంతి। ఇంకా అర్థతో బచ్చంకు సంజాయా। ఓం శాంతి అర్థమైతే పిల్లలకి చెప్పడం జరిగింది కదా। ఓం అర్థాత్మయాత్మ హూ, ఓం అంటే నేను ఆత్మ, ఐసే సబ్ కైతే హే జీవాత్మ హై జరూర్ అంటే అందరు అంటారు, కానీ జీవాత్మ తప్పకుండా ఉంది కదా। ఔర్ సబ్ ఆత్మ ఇంకా ఏక్ బాప్ హై, ఆత్మలందరికీ కూడా తండ్రి ఒక్కరే। శరీర్ కే బాప్ అలగ్ అలగ్ హోతే హై, ఈ శరీరాలకు తండ్రి వేరు వేరు। ఏ भी बच्चों की बुद्धि में है, हद के बाप से हद का और बेहद के बाप से बेहद का वर्षा मिलता है। లౌకిక తండ్రితో లౌకిక వారసత్వం, ఈ పారలౌకిక తండ్రితో అనంతమైన వారసత్వం దొరుకుతుందని పిల్లలకు తెలుసు అంటున్నాడు బాబా। अब इस समय మనుష్య చాహతే హై విశ్వ మే శాంతి హో, కానీ ఇప్పుడు మనుషులు ఏం కోరుకుంటున్నారు? ప్రపంచంలో శాంతి కావాలని। అగర్ చిత్రం పర్ సమझाया जाए तो, వాళ్ళు చిత్రాల గురించి చెప్పారనుకో, శాంతి కే లియే కలియుగ అంత సత్యుగ ఆది కే సంగం పర్ లే ఆనా చాహియే। మీరు చిత్రాల్లో చెప్పేటప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి శాంతి కావాలంటే కలియుగ అంతము సత్యుగం ఆది అయినటువంటి సంగమ యుగంలోకి తీసుకురండి। యహ హై సత్యుగ్ నయీ దునియా, ఉన్మే ఏక ధర్మ హోతా హై తో పవిత్రత శాంతి సుఖ్ హై। ఈ మాట చెప్పండి, సత్యుగంలో కొత్త ప్రపంచం ఇది, అక్కడ ఒకే ధర్మం ఉంటుంది, పవిత్రతతో పాటు సుఖశాంతి ఉంటాయి అని చెప్పండి। అనుకో కహా హీ జాతా హై హెవెన్, అదే స్వర్గం అని చెప్పండి। ఏ తో సబ్ మానేంగే, అప్పుడు అందరూ ఒప్పుకుంటారు। నయీ దునియా మే సుఖ ఔర్ దుఃఖ హో నహీ సక్తా, కొత్త ప్రపంచంలో ఎప్పుడు సుఖ దుఃఖాలు రెండూ ఉండవు। కిస్కో భీ సమझाना बहुत सहज है, చెప్పడం చాలా సులభం ఎవరికైనా। శాంతి और अशांति को అశాంతి की बात यहाँ विश्व पर ही होती है। శాంతి అశాంతి అనేది ఈ ప్రపంచంలోనే ఉంటాయి। యహ్ తో హై హీ నిర్వాణధాం, అదైతే నిర్వాణధామం కదా। జహా శాంతి అశాంతి కా ప్రశ్న హీ నహీ ఉఠ్ సక్తా, అక్కడ శాంతి ఉంది అశాంతి ఉందనే మాటే లేదు, ప్రశ్ననే లేదు। बच्चे जब भाषण करते हैं तो पहले पहले विश्व में शांति की बात ही उठानी है। పిల్లలు ఎప్పుడైనా కానీ ఉపన్యాసం చెప్తే శాంతి యొక్క విషయమే తీసుకోండి। మనుష్య శాంతి के लिए बहुत ప్రయత్న करते हैं, మనుషులు శాంతి కావాలని చాలా ప్రయత్నాలు చేస్తారు। उनको प्राइज भी मिलती रहती है, అలాంటి వాళ్ళకి ప్రైజులు కూడా ఇస్తుంటారు। వాస్తవ में इसमें दौड़ा दौड़ी करने की बात है नहीं, దీంట్లో పరుగులు తీసే అవసరం లేదు। मनुष्य शांति के लिए बहुत प्रयास करते, उनके प्राइज भी मिलती रहती है। बाप कहते हैं सिर्फ अपने स्वधर्म में टिको,
మీరు మాత్రం పరుగులు తీయద్దు, మీ స్వధర్మంలో ఉండండి. तो विकर्म विनाश हो जाएंगे, మీ వికర్మలు విదగ్ధమవుతాయి. స్వధర్మమే టికేంగే తో శాంతి हो जाएगी. మీ ఆత్మ స్వధర్మం ఏంటి? ఆత్మధర్మం శాంతి. ఆటోమేటిక్గా శాంతి వస్తుంది మీకు. तुम हो ही ఎవర్ శాంత బాప్ కే బచ్చే, మీరు ఎప్పుడు సదా శాంత స్వరూపాత్మలు, బాబా పిల్లలు. యహ వర్ష ఉన్సే మిల్తా హై, ఈ వారసత్వం మీకు ఆయన నుంచే దొరుకుతుంది కదా. ఉన్కో కోయి మోక్ష నహీ కహెంగే, దాన్ని మోక్షం అని అనడానికి లేదు. మోక్షతో భగవాన్ కో హీ నహీ మిల్ సక్తా, మోక్షం అనేది భగవంతుడికి కూడా దొరకదు. భగవాన్ కో భీ పాట జరూర్ పాఠమే జరూర్ ఆనా హై, భగవంతుడు కూడా పాత్ర నటించడానికి తప్పకుండా రావాల్సి ఉంటుంది. कहते हैं कल्प 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 के సంగం యుగే మై ఆతా హూँ, కాకపోతే ఆయన ఏమంటారు, కల్పం యొక్క సంగమ యుగంలో నేను వస్తాను. तो भगवान को भी మోక్ష नहीं तो बच्चे फिर మోక్ష को कैसे पा सकते, తండ్రికే లేకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి దొరుకుతుంది మోక్షం. ఏ బాతే సారా దిన్ విచార్ సాగర్ మంథన్ करने की है, ఈ విషయాలన్నీ రోజంతా మీరు మననం చేయాల్సింది. బాప్తో తుమ్ బచ్చోं को ही समझाते, బాబా పిల్లలకి చెప్తారు కదా. तुम बच्चों को समझाने की प्रैक्टिस जास्ती है, మీరు చెప్పేటువంటి అలవాటు ఎక్కువ ఉంది కదా. శివ్ బాబా समझाते हैं तो तुम सब ब्राह्मण ही समझते हो, శివబాబా చెప్పినప్పుడు బ్రాహ్మణులైన మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు కదా. విచార్ సాగర్ మంథన్ తుమ్కో కర్నా హై, అందుకని మీరే మనన చింతన చేయాలి. సర్వీస్ పర్ తుమ్ బచ్చే హో, సేవలో మీరే ఉన్నారు కదా. తుమ్కో తో బహుత్ సమझाना होता है, అందుకని మీరే ఎక్కువగా అందరికీ వివరించాల్సి ఉంటుంది. दिन रात सर्विस में रहते हो, రాత్రింబవళ్ళు సేవలోనే ఉంటారు. म्यूजियम में सारा दिन आते ही रहेंगे, म्यूजियमలో రోజంతా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. रात्रि को 10-11 बजे तक भी कहाँ आते हैं, सवेरे 4 बजे से भी फिर कहाँ कहाँ सर्विस में करने लग पड़ते हैं. రాత్రి 10-11 వరకు కూడా వస్తూనే ఉంటారు. మీరు వచ్చేసరికి టైం అది పడుతుంది. ఉదయం మళ్ళీ 4 గంటలకి ఎక్కడెక్కడో సేవకాని వెళ్ళిపోతారు. यहाँ तो घर है, जब चाहे तब बैठ सकते हैं, सेंटर्स में तो बाहर से दूर दूर से आते हैं. ఇది ఇల్లు కాబట్టి ఎక్కడ మీరు ఎట్లా అంటే ఎట్లా కూర్చోవచ్చు. సెంటర్లకు దగ్గరికి అయితే దూరం నుండి వస్తారు కదా. తో టైం ముకరర్ రఖనా పడతా హై, అందుకని ఒక టైం ఫిక్స్ పెట్టండి ఈ సమయంలో రావాలని. यहाँ तो कोई भी टाइम बच्चे उठ सकते हैं, ఇక్కడైతే పిల్లలు ఎప్పుడైనా లేవచ్చు. పరంతు ఐసే టైంతో నహీ పढ़ना है, ఎప్పుడంటే అప్పుడు చదువుకోరు కదా. బచ్చే ఉఠే और झुटका खाए, इसलिए సవేరే का టైం రఖా జాతా है. పిల్లలు లేచి కొనుక్కు బట్టలు పెడితే ఏం బాగుంటుంది, అందుకని ఉదయం టైమే పెట్టడం జరిగింది పాఠశాల. जो स्नान आदि कर फ्रेश हो आए फिर भी टाइम पर नहीं आते तो, స్నానం అది చేసి ఫ్రెష్ అయ్యి రావాలి, కానీ అయినా కానీ టైంకి రాకపోతే తో ఉన్కో ఫర్మాన్ వర్దార్ నహీ కా సక్తే, వాళ్ళని ఆజ్ఞానవర్తులు అనడానికి లేదు. లౌకిక బాప్ కో భీ సపూత్ ఔర్ కపూత్ బచ్చే హోతే, లౌకిక తండ్రి కూడా సుపుత్రులు ఉంటారు, కుపుత్రులు ఉంటారు. బేహద్కే బాప్ కో భీ హోతే, అలాగే ఈ పారలౌకిక తండ్రి కూడా ఉంటారు. సపూత్ జాకర్ రాజా బనేంగే, సుపుత్రులైన వాళ్ళు రాజా అవుతారు. కపూత్ జాకర్ జాడూ లగాయింగే, కుపుత్రులు వెళ్ళి చివరి బట్టి కూర్చుకుంటారు. మాలూమ్తో సబ్ పడి జాతా, అన్ని తెలిసిపోతాయి వాళ్ళ ప్రవర్తన బట్టి. కృష్ణ జన్మాష్టమి पर भी समझाया है, బాబా జన్మాష్టమి గురించి కూడా చెప్పారు. కృష్ణ కా జన్మ జబ్ హోతా తబ్ తో స్వర్గ హై, కృష్ణుడి జన్మ ఎప్పుడు జరిగింది అప్పుడే స్వర్గం. ఏక్ హీ రాజ్య హోతా హై, విశ్వ మే శాంతి హై. స్వర్గమే బహుత్ థోడే మనుష్య హోంగే, స్వర్గంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఓ హై హీ నహీ దునియా, అది కొత్త ప్రపంచం కదా. వహా అశాంతి హో నహీ సక్తా, అక్కడ అశాంతి అనేది ఉండదు. శాంతి తబ్ హై జబ్ ఏక్ ధర్మ హై, ఒకే ధర్మం ఉన్నప్పుడే శాంతి ఉంటుంది. जो ధర్మం బాపు స్థాపన కర్తే, ఆయన ఆ ధర్మాన్ని మన తండ్రి స్థాపన చేస్తారు. బాప్ మే జబ్ ఔర్ ధర్మ బాద్ మే జబ్ ఔర్ ధర్మ ఆతే హై, తర్వాత వేరే వేరే ధర్మాలు వస్తాయి కదా. తో అశాంతి హోతీ హై, అప్పుడు అశాంతి మొదలవుతుంది. వహా హై హీ శాంతి, సత్యుగంలో అయితే ఇప్పుడు పరంధామంలో అయితే శాంతి ఉంటుంది. 16 కళ సంపూర్ణ హేనా, సత్యుగంలో కూడా శాంతి ఉంటుంది. 16 కళలు సంపూర్ణులుగా ఉంటారు కదా ఆత్మలు. చంద్రమా భీ జబ్ సంపూర్ణ హోతా తో కిత్నా శోభతా హై, చంద్రుడు కూడా పూర్ణచంద్రుడిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటాడు అంటున్నారు బాబా. ఉన్కో ఫుల్ మూన్ కహా జాతా హై, పూర్ణచంద్రుడు అంటారు.
त्रेता में 3/4 कहेंगे, खंडित हो गया। चंद्रमा भी जब संपूर्ण तो 2 కళ కమ్ हो गई ना, 3/4 అంటే 2 కళలు తగ్గినాయి కదా అంటున్నారు బాబా. సంపూర్ణ శాంతి సత్యుగ में होती है. పరిపూర్ణ శాంతి అనేది సత్యుగంలో ఉంటుంది. 25% పురాణి సృష్టి होगी तो कुछ न कुछ किटकिट होगी. 25% పాతదైంది అనుకోండి, అప్పుడు ఇంతో అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. 2 కళ కమ్ होने से शोभा कम हो गई. 2 కళలు తరగడం వల్ల ఆ అందం తరిగిపోయింది అంటున్నారు బాబా. स्वर्ग में बिल्कुल शांति, नरक में बिल्कुल अशांति अंटुన్నారు बाबा. ये समय है जब मनुष्य विश्व में शांति चाहते हैं. ఇప్పుడు అందరూ కూడా ఈ ప్రపంచంలో శాంతి కావాలి. इनसे आगे चाहे आवाज नहीं था, इनसे आगे यह आवाज नहीं था कि विश्व में शांति. పూర్వం ఇలా ఉండకపోయేది, మాకు శాంతి కావాలి. అభి ఆవాజ్ నికలా है. ఇప్పుడు అంతా కూడా అదే పాట పాడుతున్నారు. क्योंकि अब विश्व में शांति तो है नहीं, ప్రపంచంలో శాంతి లేదు కదా. ఆత్మ చాహతి है कि विश्व में శాంతి होनी चाहिए. ఆత్మ ఏమంటుంది, ప్రపంచంలో శాంతి కావాలి. మనిషితో దేహాభిమాన్ में होने के कारण, మనుషులు దేహాభిమానంలో రావడం వల్ల సిర్ఫ్ कहते रहते हैं, కేవలం అంటూ ఉంటారు विश्व में शांति हो. 84 जन्म अब पूरे हुए हैं, ये बाप ही आकर समझाते हैं. బాబానే వచ్చి వివరిస్తున్నారు. 84 జన్మలు కంప్లీట్ అయిపోయినాయి అని చెప్తున్నారనమాట. अभी आवाज निकला है क्योंकि मनुष्य तो देहाभिमान में होने कारण सिर्फ कहते रहते विश्व में शांति हो. 84 जन्म अब पूरे हुए, ये बाप ही आकर समझाते, बाप को ही याद करते हैं. बाबा ने ज्ञापकం చేస్తారు కదా అందరూ. वह अभी कभी किस रूप में आकर स्वर्ग की स्थापना करेंगे, उनका नाम ही है हेवెన్లీ గాడ్ పవర్. ఏ రూపంలో వచ్చి ఆయన స్వర్గ స్థాపన చేస్తారు, ఆయన పేరే స్వర్గస్థాపకుడు అయిన తండ్రి కదా. ये किसको भी पता नहीं है, ఈ విషయం ఎవరికి కూడా అర్థం కాదు. హెవెన్ కైసే रहते हैं, స్వర్గం అనేది ఎలా ఉంటుందో కూడా, ఈవెన్ స్వర్గాన్ని ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు. శ్రీకృష్ణుడితో రచన సఖి, కృష్ణుడైతే తయారు చేయడు. उनको कहा जाता है देवता, ఆయన ఏమంటారు, దేవత అంటారు. మనుష్య దేవతాओं को नमन करते हैं, ఈ మనుషులు దేవతలకే నమస్కారం చేస్తారు. उनमें दैवी गुण है ना, ఎందుకు చేస్తారంటే వాళ్ళలో దైవీ గుణాలని, इसलिए देवता कहा जाता है. अच्छे गुण वाले को कहते हैं ना, ये तो जैसे देवता మంచి గుణాలు ఉంటే కూడా వీళ్ళు దేవతల్లాగా ఉన్నారు అంటారు. లన్నే జగడ్నే వాలే को कहेंगे या तो जैसे असुर है, అస్తమానం పోట్లాడే వాళ్ళని ఏమంటారు, వీళ్ళు ఇక్కడ రాక్షసుల్లా ఉన్నారంటారు. बच्चे जानते हैं हम बेहद के बाप के सामने बैठे हैं, మనం ఎవరి ముందు కూర్చున్నాము, అనంతమైన తండ్రి ముందు కూర్చున్నాం. तो తెలుసు కదా. तो बच्चों की चलन कितनी अच्छी होनी चाहिए. మరి తండ్రి ముందు కూర్చున్నారంటే పిల్లల ప్రవర్తన ఎంత బాగుండాలి. అజ్ఞాన కాల్ में भी बाप का देखा हुआ है, బాబా కూడా అజ్ఞానంలో చూశారు ఇవన్నీ కూడా. బ్రహ్మ బాబా 6-7 కుటుంబం ఇకట్టే रहते हैं, 6-7 ఫ్యామిలీస్ కలిసి జాయింట్ ఫ్యామిలీస్గా ఉండేవి. ఏకదమ్ క్షీరఖండ్ హో చల్తే హై, కేవలం పాలు పంచదారలా కలిసి ఉండేవి, నడుచుకునేవారు. कहाँ तो घर में सिर्फ 2 होंगे तो भी लड़ते झगड़ते रहेंगे. కొన్ని చోట్లయితే ఇంట్లో ఒకళ్ళిద్దరున్న పోట్లాడుకుంటూనే ఉంటారు. तो तुम हो ईश्वरीय संतान, మీరెవరు ఈశ్వరుడి పిల్లలు. बहुत बहुत క్షీరఖండ్ हो रहना चाहिए, చాలా పాలు పంచదారలా కలిసి ఉండాలి. సత్యుగ में క్షీరఖండ్ होते हैं, సత్యుగంలో ఎట్లా ఉంటారు, పాలు పంచదారలాగా కలిసిమెలిసి. यहाँ క్షీరఖండ్ होना तुम सीखते हो तो बहुत प्यार से रहना चाहिए. నిజంగా ఇప్పుడు మీరు అలా ఉండాలని నేర్చుకుంటే చాలా ప్రేమగా ఉండాలి కదా. బాప్ कहते हैं अंदर में जांच करो, లోపల మీరు గమనించుకోండి. हमने कोई विकर्म तो नहीं किया, మేము ఎలాంటి పాపకర్మ అయితే చేయలేదు కదా. किसको दुख तो नहीं किया, మేము ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వలేదు కదా. ऐसे कोई बैठकर अपने को जांचते नहीं, ఆ విధంగా కూర్చుని తమను తాము గమనించుకోరు పిల్లలు. यह बड़ी समझ की बात है. तुम बच्चे हो, श्री विश्व के शांति स्वरूप శాంతి స్థాపన करने वाले. మీరంతా ఎవరు, ప్రపంచంలో శాంతిని స్థాపన చేసేవారు, అంటే శాంతిని తయారు చేసేవాళ్ళు. अगर घर में ही अशांति करने वाले होंगे तो శాంతి फिर कैसे करेंगे. మీ ఇంట్లోనే మీరు అశాంతి పాలు చేసేవాళ్ళు అయితే శాంతి స్థాపన ఏం చేస్తారు మీరు. ये समझ नहीं रखती कि हम तो बेहद के बाप के बच्चे. అలాంటి వాళ్ళకి అర్థం కాదు,
మేము అనంతుడైన భగవంతుడి పిల్లలమని, हमको तो विश्व में శాంతి స్థాపన करनी है, మనం విశ్వంలో శాంతి స్థాపన చేయాలని కూడా వాళ్ళకి తెలియాలి. శివ బాబా కే బచ్చే హో అగర్ అశాంత్ హోతే తో, శివ బాబా పిల్లలై ఉండి మీరు అశాంతి పాలైతే శివ బాబా కే పాస్ జావో आवो, वो तो हीरा है, బాబా డైమండ్, वो झट तुमको युक्ति बताएंगे, మీకు వెంటనే ఉపాయం చెప్తారు బాబా. అయితే శాంతి हो सकती है, ఆ విధంగా శాంతి అవుతుంది. శాంతిగా ప్రబంధ देंगे, శాంతి ఏర్పాట్లు చేయడం చెప్తారు. ఐసే బహుత్ హై చలన్ దైవీ ఘరానే జైసీ నహీ హై, కొంతమంది చాలామంది ఉన్నారు ఎట్లా అంటే దైవీ వంశంలో వచ్చేలాంటి ప్రవర్తన లేనే లేదు. తుమ్ అబ్ తయారు హోతే హో గుల్గుల్ దునియా మే జానే కే, మీరు రెడీ అవుతున్నారు దేనికోసం? ఆ పవిత్రమైన ప్రపంచంలో వెళ్ళడానికి కోసం. యహ్ హై హీ గందీ దునియా వేశ్యాలయ, ఇది ఉన్నదే వేశ్యాలయం, చాలా మురికి ప్రపంచం. इनसे तो नफरत आती है, దీని మీద జంత అసహ్యం కలుగుతుంది. విశ్వ మే శాంతి होगी तो नई दुनिया में नई दुनिया में, అంటే కొత్త ప్రపంచంలో శాంతి అవుతుంది. సంగం पर हो नहीं सकते, సంగమ యుగంలో కాదు. यहाँ శాంతి बनने का पुरुषार्थ करते हैं, ఇక్కడ శాంతంగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పూరా పురుషార్థ नहीं बनते करते तो फिर సజా खानी पड़ेगी, పూర్తిగా ప్రయత్నం లేకపోతే పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మేరీ సాత్ హో ధర్మరాజ్ హైనా, నాతో పాటు ధర్మరాజు ఉన్నారు కదా. జబ్ హిసాబ్ కితాబ్ చుక్తూ హోనే కా సమయ ఆయేగా తో, ఎప్పుడైతే మీ యొక్క కర్మల ఖాతా తీరిపోయేటువంటి టైం వచ్చిందనుకోండి, खूब మార్ ఖాయింగేనా, కర్మ కా భోగ్ జరూర్ హై, కర్మభోగం అనుభవించాలి, బాగా దెబ్బలు తింటారు. బీమార్ హోతే హై, అనారోగ్యం పాలవుతారు, ఏ भी कर्मभोग है ना, అది కూడా కర్మభోగమే కదా. బాప్ కే ఊపర్ తో కోయి నహీ హై, బాబాకి పడిన ఏమీ లేదు. సమझाते हैं బచ్చే గుల్గుల్ బను, అందుకే చెప్తుంటారు మీరు పవిత్రంగా అవ్వండి, తో ఊంచ్ పద పాయింగే, అప్పుడు మీరు ఉన్నత పదవి పొందుతారు. నహీ తో కోయి ఫాయిదా నహీ, లాభం ఏంటి లేకపోతే. భగవాన్ బాప్ జిస్కో ఆधा कल्प याद किया उनसे वर्षा लिया तो बच्चे किस काम के है, బాబాని అర్ధకల్పం జ్ఞాపకం చేశారు, వారసత్వం తీసుకోకపోతే మీరు ఎందుకు పిల్లలు ఉండి లాభం ఏంటి అంటున్నాడు. పరంతు డ్రామా అనుసార్ యహ్ భీ హోనా జరూరీ, డ్రామా ప్రకారంగా ఇలా కూడా జరగడం తప్పదు. తో సమझाने యుక్తియా బహుత్ హై, వివరించే ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. విశ్వమే శాంతితో సత్యుగమే థీ, ప్రపంచంలో శాంతి సత్యుగంలో ఉండేది. జహా ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్యత, అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. లడాయి भी जरूर लगेगी, యుద్ధం కూడా తప్పదు. క్యోంకి అశాంతి హైనా, ఇక్కడ అంతా అశాంతి పాలయ్యారు కదా. కృష్ణ ఫిర్ ఆయేగా సత్యుగమే, కృష్ణుడు ఇక్కడ రారు, సత్యుగంలో వస్తారు. कहते हैं కలియుగ మే దేవతాओं का परछाया नहीं पड़ सकता, కలియుగంలో దేవతల నీడ కూడా పడదంటారు. ఏ బాతే తుమ్ బచ్చే హీ అబ్ సున్ రహే హో, ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరే వింటున్నారు కదా. తుమ్ జాంతే హో శివ బాబా హమ్కో పడాతే హై, శివ బాబా మనకు చదివిస్తున్నారని మీకు తెలుసు. ధారణ కర్నీ హై, అందుకే మీరు వాటిని బుద్ధిలో ఉంచుకోవాలి. సారీ ఆయు హీ లగ్ జాతి హై, कहते हैं ना, మొత్తం ఆయుష్ అంతా పడుతుంది. कहते हैं ना सारी ఆయు समझाया है फिर भी समझते नहीं, మీ జీవితం అంతా నేను వివరించాను అయినా అర్థం చేసుకోరా అంటున్నారు బాబా. బేహద్ కా బాప్ कहते, పహలే పహలే ముఖ్య చీజ్తో సమझाओ, ముందు ముఖ్యమైన విషయం చెప్పండి. జ్ఞాन अलग और भक्ति अलग चीज है, జ్ఞానం వేరు భక్తి వేరు. आधा कल्प है दिन आधा कल्प है रात, శాస్త్రం में कल्प की आयु ही उल्टी लिख दी है, శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయుని తప్పు రాశారు. తో ఆधा आधा भी हो नहीं सकते, సగం సగం కూడా ఉండదు. తుమారే మీ కోయి శాస్త్ర ఆది పడే హుయే నహీ హై తో అచ్చే హై, మీలో కూడా శాస్త్రాలు అవి చదువుకున్న వాళ్ళు లేకపోతేనే మంచిది. పడే హుయే హోంగే తో సంశయ ఉఠాయింగే, ఏదో చదువుకున్నాం కదా అని సంశయాలు మొదలు పెడతారు. ప్రశ్న పూछते रहेंगे, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. वास्तव में जब वानप्रस्थ अवस्था होती है तब भगवान को याद करते, వాస్తవంగా వానప్రస్థ స్థితిలో భగవంతుని జ్ఞాపకం చేస్తారు. కోయినా కోయికి మత్సే, ఎవరెవరో చెప్పిన మాటలను పట్టుకొని. ఫిర్ జైసే గురు సిక్లాయింగేనా, గురువులు ఎలా చెప్తారో అలాగా నేర్పిస్తే భక్తి भी సిక్లాయింగే, భక్తి ద్వారా కూడా నేర్చుకుంటారు కదా. ऐसे कोई नहीं जो भक्ति ना सिखलाए, उनमें भक्ति की ताकत है, तब तो इतने
ఫాలోవర్స్ बनते हैं. భక్తిలో ఎంత శక్తి ఉందంటే ఇంతమంది శిష్యులు తయారవుతారు వాళ్ళకి. ఫాలోవర్స్కు భక్త పూజారి కహింగే. ఫాలోవర్స్ని భక్తులు అంటారు, పూజారులు అంటారు. యహా సబ్ హై పూజారి, ఇక్కడ అందరూ పూజారులే. వహా పూజారి కోయి హోతా నహీ. సత్యుగంలో ఏ పూజారులు ఉండరు. భగవాన్ కభీ పూజారి నహీ బంతా హై. భగవంతుడు ఎప్పుడు కూడా పూజారి కాడు. అనేక పాయింట్స్ సమझाई जाती. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది మీకు. ధీరే ధీరే తుమ్ బచ్చో మే భీ సమझाने की ताकत आती रहेगी. మెల్లమెల్లగా మీకు కూడా వివరించేటువంటి శక్తి వస్తుంది అంటున్నారు బాబా. అభి తుమ్ బతలాతే హో కృష్ణ ఆ రహా హై. మీరేమంటారు? కృష్ణుడు వస్తున్నాడు అంటున్నారు. సత్యుగ్ మే జరూర్ కృష్ణ హోగానా. సత్యుగంలో తప్పకుండా కృష్ణుడు ఉంటారు. నహీ తో వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ కైసే రిపీట్ హోగి. లేకపోతే సృష్టి యొక్క చరిత్ర భూగోళం ఎలా పునరావృతం అవుతుందంటారు? సిర్ఫ్ ఏక కృష్ణతో నహీ హోగా. కేవలం ఒక కృష్ణుడు ఉండరు. యథా రాజా రాణి తథా ప్రజా హోగి. ఆయనతో పాటు ఆయనలాగానే రాజా, ప్రజ, షౌకార్ అన్ని విధాల వాళ్ళు ఉంటారు. ఇన్మే భీ సమజ్ కీ బాత్ హై. ఈ విషయంలో కూడా వివరం తెలివి ఉండాలి. తుమ్ బచ్చే సమజ్తే హో హమ్ సిర్ఫ్ ఏక కృష్ణ కో నహీ హోగా. హమ్ తో బాప్ కే బచ్చే హే. మనం బాబా పిల్లలమని మీకు అర్థమైందా? బాప్ వరసా దేనే ఆయే హే. బాబా వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. స్వర్గమే తో సభీ నహీ ఆయేంగే. స్వర్గంలో అందరూ రారు. నా త్రేతామే సబ్ ఆ సక్తి హై. త్రేతాలో కూడా అందరూ రాలేరు. జాడ్ ఆయిస్తే ఆయిస్తే వృద్ధికో పాతా రహతా హై. ఈ వృక్షము మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. మనిషి సృష్టి రూపీ జాడ్ హైనా, ఇది మానవ సృష్టి అనే కల్పవృక్షం కదా. వహా హై ఆత్మా ఉన్కా జాడ్. యహా బాప్ ద్వారా స్థాపన, ఫిర్ శంకర్ ద్వారా వినాश, फिर పాలన. అక్షర్ भी यह कायदे से बोलने चाहिए. మాటలు కూడా పద్ధతి ప్రకారం చెప్పాలి. बच्चों की बुद्धि में यह नशा है. ये सृष्टि का चक्र कैसे चलता है. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అని అంటారు. రచన కైసే హోతీ హై. ఈ యొక్క సృష్టి ఎలా తయారవుతుంది, ఎలా ఉంటుంది. అబ్ నయి చోటీ రచన హైనా. ఇప్పుడు కొత్తది చిన్నగా ఉంటుంది కదా, చిన్న సృష్టి ఉంటుంది. ఏ జైసే బాజోలీ హై. ఇది పల్టీల ఆట ఎలా ఉంటుందో అలా. పైలే శూద్ర హై అనేక్. శూద్ర ధర్మంలో అనేక మంది ఉన్నారు. ఫిర్ బాప్ ఆకర్ రచన రచితే హై. ఆ తర్వాత బాబా తయారు చేస్తారు కొత్త సృష్టిని. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుకి, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను తయారు చేస్తారు. బ్రాహ్మణ్ హో జాతే హై చోటి. బ్రాహ్మణులు అంటే ఉన్నతమైన వాళ్ళు. చోటి और फिर आपस में मिलते हैं. ఈ విధంగా ఉన్నతమైన చోటి और పైర్ అంటే పిలక, కాళ్ళు రెండు ఎక్కడవుతాయి? పల్టీ కొడితే తల కిందికి మళ్ళా వస్తే కాళ్ళు అవి రెండు కలుస్తాయి కదా. పైలే బ్రాహ్మణ్ చాయియే. అందుకే బ్రాహ్మణులు ముందు కావాలి. బ్రాహ్మణం కా యుగ బహుత్ ఛోటా హోతా హై. బ్రాహ్మణుల యుగం చాలా చిన్నగా ఉంటుంది అంటున్నారు బాబా. పీచే హై దేవత. ఆ తర్వాతనే దేవతలు. ఏ వర్ణం వాళ్ళ చిత్ర భీ కామ్ కా హై. ఈ వర్ణ చిత్రం కూడా చాలా పనికొస్తుంది. చిత్ర సమझाने में बहुत ఈజీ హై. ఈ చిత్రం చెప్పడం చాలా సులభము. వెరైటీ మనుష్యం కా వెరైటీ రూప్ హై. వెరైటీ మనుషులు ఉంటారు. ఒక్కొక్క రూపం ఒక్కో రకంగా ఉంటుంది. సమझाने में कितना మజా ఆతా హై. చెప్పడానికి ఎంత ఆనందం అనిపిస్తుంది. బ్రాహ్మణ్ జబ్ హై తో సబ్ ధర్మ హై. బ్రాహ్మణులు ఉన్నప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి. శూద్రం సే బ్రాహ్మణం కా సిబ్లింగ్ లగ్తా హై. శూద్రుల నుంచే బ్రాహ్మణులకి అంటుకట్టబడుతుంది. మనుష్యతో జాడికే సిబ్లింగ్ లగాతే హై. మనుషులు ఏ విధంగా చెట్టుకు అంటుకడతారో ఆ విధంగా బాబ్బీ సిబ్లింగ్ లగాతే. బాబా కూడా శూద్ర ధర్మం నుంచి బ్రాహ్మణ ధర్మం వాళ్ళని అంటుకడతారు. జహా విశ్వమే శాంతి హో. ఎక్కడైతే విశ్వంలో శాంతి ఉందో అక్కడికి వెళ్ళడానికి. అచ్చా ఓం శాంతి. మీఠే మీఠే సికిలదే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सार है सदा स्मृति रखनी है कि हम है ఈశ్వరీయ సంతాన్. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనం ఈశ్వరుడి పిల్లలము. హమే చీర్ఖండ్ హోకర్ రహనా హై. మనమందరం కలిసిమెలిసి ఉండాలి. కిసీ కో భీ దుఃఖ్ నహీ దేనా హై. ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. అందర్ మే అప్నీ జాంచ్ కర్నీ హై. మనలో మనం గమనించుకోవాలి. ఈ హంసే కోయి వికర్మతో నహీ హోతా. మా వల్ల ఎలాంటి పాపకర్మ అయితే జరగటం లేదు కదా అని గమనించుకోవాలి.
అశాంత్ హోనే తదా అశాంతి ఫైలానే కి ఆదత్ తో నహీ హై. ఇంకేం గమనించుకోవాలి, మేము అశాంతి పాలవ్వడం కానీ వేరే వాళ్ళని అశాంతి వ్యాపింపజేయటం కానీ అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా నాకు అనేది కూడా మీరు గమనించుకోవాలి. వరదాన్ ఏక్ బాప్ దూసరా నా కోయి, బాబా ఒక్కరు తప్ప నాకెవరూ లేరు అనే విషయాన్ని ఈ స్మృతిలో పెట్టుకొని బంధనముక్త యోగయుక్త భవ, అన్ని బంధనల నుంచి విముక్తులై యోగయుక్తులు అవ్వండి అంటున్నారు బాబా. అబ్ ఘర్ జానే కా సమయ హై, ఇప్పుడు మనం ఇంటికి తిరిగి వెళ్ళే టైం వచ్చేసింది. ఇస్లియే బంధన్ ముక్త और యోగయుక్త బను, బంధనలన్నిటి నుంచి విముక్తి అయ్యి యోగయుక్తంగా ఉండండి. బంధనముక్ అర్థాత్ బంధనముక్తులు అంటే ఏంటి? లూజ్ డ్రెస్ టైట్ నహి, ఈజీగా ఉండాలి. మీరు డ్రెస్తో అంటే శరీరంతో కూడా ఈజీగా ఉండాలి, టైట్ చేసుకోవద్దు. ఆర్డర్ మిలా ఆర్ సెకండ్ మే గయా, ఇప్పుడు ఇది లూజ్ డ్రెస్ అయితే త్వరగా విడిచిపెట్టచ్చు కదా, అలాగే బాబా ఆజ్ఞాపించారు అంటే ఒక క్షణం వెళ్ళిపోవాలి. ఐసే బంధన్ ముక్త్ యోగయుక్త స్థితి కా వరదాన్ ప్రాప్త కర్నే కే లియే, ఇలాంటి బంధన ముక్తి యోగయుక్త స్థితిని మీరు పొందడానికి ఏం చేయాలి? సదా యహ వాయిదా స్మృతి మే రహే, ఎప్పుడు మీరు ఇచ్చిన ఈ వాగ్దానం గుర్తుండాలి మీకు. ఏక్ బాప్ దూసరా నా కోయి, బాబా తప్ప మాకెవరూ లేరనే వాగ్దానం మీరు చేశారు కదా, అది గుర్తుంచుకోండి. क्योंकि घर जाने के लिए और सत्युगी राज्य में आने के लिए इस पुराने शरीर को छोड़ना पड़ेगा. तो चेक करो ऐसे एवरीडी बने हैं या अभी तक कुछ रस्सियाँ बांधी हुई है, ఇంకా ఇప్పటి వరకు ఇంకేమైనా తాళ్ళు కట్టుకొని ఉన్నారా? यह पुराना चोला टाइट तो नहीं है. బాబా అంటున్నారు ఈ పాత వస్త్రం ఇంక చాలా టైట్గా ఉందా అని అడుగుతున్నారు. స్లోగన్ వ్యర్థ సంకల్ప రూపీ ఎక్స్ట్రా భోజన్ నహీ కరో, వ్యర్థ సంకల్పాలనే అదనంగా భోజనం తీసుకోకండి. మోటేపన్కి బీమారియోంసే బచి జాయింగి, ఈ యొక్క స్థూలమైనటువంటి బీమారి నుంచి కూడా రక్షించుకుంటారు వ్యర్థ సంకల్పాలు చేయకపోతే. అచ్చా, ఓం శాంతి. దాदी का पॉइंट भी हम सुनेंगे. जरा भी मूड ఆఫ్ करने की आदत ना हो, ఎంత మాత్రం కూడా మీరు మీ మనసుని అస్థిరతంగా చేసుకోకూడదంట, మూడ్ ఆఫ్ చేసుకోకూడదు. మూడ్ ఆఫ్ మానా ఆఫ్, మూడ్ ఆఫ్ అయిందంటే మన మనస్తత్వం అట్లా ఆగిపోయిందంటే వేరే విధంగా మనం బాబా దగ్గర ఆఫ్ అయిపోయాం. ఉసే ప్రేమ్కి ఆఫర్ మిల్ నహీ సక్తి, అలాంటి వాళ్ళకి బాబా ప్రేమ చూపించరు. जहाँ दिव्यता है वहाँ मान अपमान का सवाल समाप्त हो जाता. దివ్యత్వం ఉన్న వాళ్ళకి మమ్మల్ని అవమానించారు, మాకు గౌరవించారు అనే ప్రశ్ననే ఉంచుకోరు వాళ్ళు. జహా మాంగతే హో కి మాన్ మిలే, మాకు గౌరవం దొరకాలని మీరు కోరుకుంటున్నారా, వహా ఓ దూర్ హో జాతా హై, అది దూరం అయిపోతుంది. గౌరవం కోరుకుంటే అది దూరం అయిపోతుంది. హమ్ రాజావుంకే రాజా హై, మనం ఎవరము? మహారాజా లాంటి వాళ్ళం, బాబా పిల్లలం. హమ్ కభీ మాంగ్ నహీ సక్తే, మనం ఎప్పుడు కూడా అడుక్కోవడానికి వీల్లేదు అంటున్నారు. రాజా కభీ నహీ కర్ సక్తాకి యహ చార్పాయి మేరీ ఇజ్జత్ గవాతా హై అంటారా? ఈ మంచం నా పరువు తీస్తోంది అంటారా ఎవరైనా? సారీ, యహ చపరాసి మేరీ ఇజ్జత్ గవాతా హై, ఈ చపరాసి నా పరువు తీస్తున్నాడు అంటారా రాజా అయిన వాళ్ళు? राजा का तो आर्डर चलता है, राज అంటే ఆర్డర్ ఇస్తారు. तो अपने आप से पूछो मैं राज्याधिकारी हूँ, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను రాజ్యాధికారినేనా, యా మై అప్నే చపరాసియోं से అధీన్ हूँ, నా చపరాసీలతో నేను లొంగిపోయి ఉన్నానా అనేది మీరు గమనించుకోండి అని అంటున్నారు బాబా. ఓం శాంతి, ఓం శాంతి. ज्ञान रत्नों की वर्षा, ज्ञान रत्नों की वर्षा और प्रेम शक्तिशाली, वहाँ जिंदगी हमारी. ओ बाबा मेरे रूहानी, वहाँ जिंदगी हमारी. ये जो जिंदगी हमारी अमानत बाबा तुम्हारी, ये जो जिंदगी
जो जिंदगी